బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. 6 రోజుల పాటు ఆయన సింగపూర్ లో పర్యటిస్తారు. ఇక ఈ రాత్రి 11:15 హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు. రేపు ఉదయం 6:30 సింగపూర్ కి చేరుకుంటారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ తో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందం సింగపూర్ వెళ్లనుంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థలతో చంద్రబాబు బృందం భేటీ కాబోతుంది. ఇక అలాగే అక్కడున్న ప్రవాసాంధ్రులతో సమావేశం కానున్నారు. బ్రాండ్ ఏపీని మరోసారి విశ్వవ్యాప్తం చేయటమే ఈ టూర్ లక్ష్యం అంటోంది ఏపీ సర్కార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, ఏపీ సీఎం చంద్రబాబు 6 రోజుల సింగపూర్ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి? గుడ్ ఈవినింగ్ రాధిక. మొత్తానికి ఈ రోజు రాత్రి 10 గంటలకు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా మంత్రులు నారాయణతో పాటు నారా లోకేష్ కూడా ఈ రోజైతే మాత్రం సింగపూర్ పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు. మొత్తం 6 రోజుల పాటు కూడా సింగపూర్ లో పర్యటించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ 6 రోజులకు సంబంధించి కూడా అమరావతి రాజధాని అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నారని తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఏదైతే బ్రాండ్ ఏపీకి సంబంధించినటువంటి ప్రమోషన్ తో పాటు పెట్టుబడుల సాధన కోసం కూడా సింగపూర్ లో పర్యటిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రముఖ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో కూడా చంద్రబాబు అయితే మాత్రం భేటీ అయ్యి పూర్తి స్థాయిలో కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రాజెక్టుల పైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మాత్రం ఈ యొక్క సింగపూర్ టూర్ లో అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మొదటి రోజు సింగపూర్ లో కూడా తెలుగు డయాస్పోరాకు సంబంధించినటువంటి ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో కూడా చంద్రబాబు అయితే మాత్రం పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ తో పాటు పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, పెట్టుబడులకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరవుతారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం 1500 మంది కూడా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై కూడా చంద్రబాబు ఈ బృందంతో కూడా చర్చించబోతున్నట్టు కూడా మనకి సమాచారం వస్తా ఉంది. వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారిని ఏపీలో అభివృద్ధిలో భాగస్వాములు చేయడమే కాకుండా పలు అంశాలపై కూడా కీలకంగా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో కూడా చంద్రబాబు అయితే మాత్రం ప్రస్తావించబోతా ఉన్నారు. జీరో ప్రాపర్టీ P4 విధానంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో పాటు ఎన్ఆర్ఐలను కూడా కోరబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. పలు దేశాలకు సంబంధించి ఏపీ నుంచి ఎగుమతులు పెంచడానికి ఎన్ఆర్ఐల ద్వారా అవసరమైనటువంటి ప్రణాళికలు అమలు చేయడం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇలా స్పోర్ట్స్, అదేవిధంగా పోర్ట్స్ సంబంధించినటువంటి పలు మౌలిక సదుపాయాలపై కూడా లాజిస్టిక్ కేంద్రాలను కూడా చంద్రబాబు బృందం అయితే మాత్రం పరిశీలించబోతా ఉంది. మరి అందులో భాగంగానే చంద్రబాబు ఈ రోజు సింగపూర్ బయలుదేరిపోతా ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఒక టార్గెట్ పెట్టుకొని కూడా ఈ యొక్క సింగపూర్ పర్యటన అయితే మాత్రం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కీలక అభివృద్ధిలో ఎన్ఆర్ఐని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఒక ఏం పెట్టుకొని ముందుగా ఈ యొక్క సింగపూర్ పర్యటన అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. మొత్తం 6 రోజుల పాటు కూడా ఈ యొక్క బృందము అయితే చంద్రబాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులే కాకుండా టీజీ భరత్ కావచ్చు, నారాయణ కావచ్చు, ఇతర సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఈ యొక్క సింగపూర్ సంబంధించినటువంటి పర్యటన కూడా వెళ్ళబోతా ఉన్నారు. సింగపూర్ పర్యటనలో బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో కూడా చంద్రబాబు అయితే మాత్రం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి అమరావతి రాజధానికి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా కూడా ఈ యొక్క సింగపూర్ పర్యటన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా 6 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో అమరావతి రూపురేఖలు మార్చడమే కాకుండా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పే విధంగా పలు పారిశ్రామిక సంబంధించినటువంటి కంపెనీలను సైతం కూడా చంద్రబాబు ఆహ్వానించాలని చెప్పి భావిస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ యొక్క సింగపూర్ పర్యటనలో కూడా దేశ విదేశీ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో కూడా కొన్ని కీలక అంశాలపై కూడా చంద్రబాబు చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే నారా లోకేష్ చూసుకోవచ్చు, ఇప్పటికే కూడా రాష్ట్ర యువతకు సంబంధించి కూడా ఒక మెసేజ్ పాస్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో కూడా ఎక్కడ నిరుద్యోగం ఎక్కడ కూడా లేకుండా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క లక్ష్య సాధనకు అవసరమైనటువంటి మేరకు కూడా కష్టపడి పనిచేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి భాగంగానే నారా లోకేష్ కూడా
చంద్రబాబుతో అయితే మాత్రం ఈ రోజు సింగపూర్ అయితే మాత్రం వెళ్ళబోతా ఉన్నారు. మొత్తం 6 రోజుల పాటు ఈ యొక్క పర్యటన కూడా కొనసాగబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఏపీ ప్రజలకు ఒక శుభవార్త చెప్తారనేటువంటి ఒక దానిపై కూడా ప్రస్తుతం ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రేపు జరగబోతున్నటువంటి ఈ యొక్క సింగపూర్ జరగబోతున్నటువంటి విదేశీ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తల సమావేశంలో కూడా చంద్రబాబు ఎలాంటి అంశాలు ప్రస్తావించి ఏపీకి ఒక వరాల జల్లు కురిపిస్తారనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధత కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మరి ఆయన పర్యటన ప్రస్తుతం ఏపీలో అయితే మాత్రం సర్వతా ఒక ఆసక్తి అయితే మాత్రం నెలకొందని చెప్పాలి. ఇటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.